బాబు చంద్రబాబు భయపడ్డావా? భయపడక మా జనాలందరినీ వదిలే. మాది లక్షలాది మంది జనం ఇంకా బయట ఉన్నారు. బయటకు వదిలే. ఇది మాలల సత్తా. మాలల సత్తా గుంటూరు రోజు పెడుతున్నాం. ఈ మాలల సత్తా ఈ గుంటూరు నడిబడ్డ రోజు పెడుతున్నాం. ఇది మాలల గుండె ధైర్యం. ఎన్నిసార్లు మోసం చేస్తాం మమ్మల్ని, ఎన్నిసార్లు మోసం చేస్తాం. ఈ రోజున రాష్ట్రంలోని అన్ని పార్టీలు, రాష్ట్రంలోనున్న అన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని మాకు ఒక్క పార్టీ అన్నా సపోర్టింగ్ గా నిలబడిందా ఈరోజు? అయినా మాకు మేమే ఈ రోజున మా సత్తా చూపెడుతున్నాం. మీరు బస్సులు ఇవ్వలేదు, టోల్గేట్ దగ్గర వెహికల్ ఆఫ్ చేశారు. అయినా సత్తా తగ్గలే, వచ్చాం. మీ అంచుకోవడానికి వచ్చాం. ఈ రోజున ఒక కుట్రపూరితమైన తీర్పు, ఈ రోజున సుప్రీంకోర్టు వెలువరించింది. ఎవరు కుట్ర చేశారో మనందరికీ తెలుసు. ఆ కుట్ర పూరితమైన తీర్పు నుంచి ఇది భారతదేశంలో ఉన్న మాదిగలందరూ, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వల్ల మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే. బీజేపీలో ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా ఫేవర్గా ఉన్నారా? అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే. ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది బలపరుస్తూ ఉంటుంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మాదిగల ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి, ఒక ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఒక కుట్ర వేసింది. అంతే తప్పితే దీంట్లో రాజకీయ ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను, ఒక్క మాట చెప్తున్నాను మీకు, మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఎవరు? అన్నిటికన్నా సుప్రీం ఎవరు? నేను అడుగుతున్నాను, హూ ఈజ్ ది సుప్రీం ఇన్ ది ఇండియా? కాన్స్టిట్యూషనా? సుప్రీం కోర్టా? పార్లమెంటా? కాన్స్టిట్యూషన్ ఇది సుప్రీం. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే, కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ మార్చాలంటే, అది సుప్రీంకోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో 341వ అధికరణలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు. ఒక పార్లమెంట్కే హక్కు ఉంది. అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి 3/4 మెజారిటీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంత ముందు తీర్పిచ్చారు. మరి దేన్ని ఆధారంగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు? పార్లమెంట్ చట్ట సవరణ చేయలేదే. పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి
అంటే కేంద్రానికి పార్లమెంట్కి ఉన్న అధికారాన్ని బైపాస్ చేసి రాష్ట్రానికి అండగట్టింది. అది పుట్ట కాకపోతే ఇంకేంటి? ఇది నేను అడుగుతా ఉన్నాను, నేను ఎంపీలను అడుగుతా ఉన్నాను. ఈ స్టేజ్ మీద నుంచి పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరినీ అడుగుతున్నాను. ఐఎమ్ బెగ్గింగ్, ఐఎమ్ ఆస్కింగ్ ది ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్, ఐఎమ్ ఆస్కింగ్ ఆఫ్ ది ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్, హూ ఈస్ ది సుప్రీం? పార్లమెంట్ is the supreme or Supreme Court is the supreme? Please, you deliver the decision on this. You please discuss. If 341 amended, then only the Supreme Court verdict authorized. Otherwise, they will not. So, honorable members of the Parliament, please discuss 349, 341 in the Parliament. Then only this will be solved. Otherwise, automatically in every issue, the Parliament powers taken by the Supreme Court. Not only this, everything will be taken పార్లమెంట్ యొక్క హక్కుల్ని సుప్రీం కోర్టు తీసేసుకుంటారు. దీని మీద కానీ మీరు మాట్లాడుకోకుండా డిస్కషన్ గా పెట్టుకున్నారైతే మీరు రాజ్యాంగం ప్రకారంగా తీర్పు ఇవ్వాలి. అయితే రాజ్యాంగాన్ని కాదని తీర్పులు ఎలాగివ్వగలరు? అన్నిటికన్నా అన్యాయం ఏ రకంగా జరుగుతుందంటే, ఈ రోజున రిజర్వేషన్ గురించి, ఉద్యోగ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్ ప్రైవేట్ రంగంలోనూ లేదంటే ప్రభుత్వ రంగంలోనూ కలిపి 2.3 కోట్ల ఎంప్లాయీస్ ఉన్నారు. అదే మొత్తం ఇండియాలో ఎంప్లాయీస్ తీసుకున్న 64,33,00,000 మంది ఉన్నారు. అదే ఎస్సీ ఎంపీలు మనం చూసుకున్నారు, ఎస్సీ ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 5.5 లక్షలు ఉన్నారు. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే 43.64 లక్షలు ఉన్నారు. మనం ఈ రిజర్వేషన్లో మనం కొట్లాడుకున్న శాతం ఎంతో తెలుసా? సుప్రీం దేశంలో 2.71 గురించి ఈ వర్గీకరణ మనకు కావాలా? లేకపోతే రాష్ట్రంలో 68 లక్షల ఉద్యోగాలే మరి ఈ రోజున అవుతా ఉన్నాయి. దాని గురించి కావాలా? దీని గురించా? అందుకనే మాదిగ సోదరులారా, నిజాలు తెలుసుకోండి. ఈ చెప్తున్న లెక్కలన్నీ నా లెక్కలు కాదు, ఇది ప్రభుత్వ లెక్కలు. ప్రభుత్వ లెక్కల్లో మనం చూసుకుంటే మనకి ఇచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు పెట్టండి. మన మెయిన్ డిమాండ్ ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ పెట్టండి. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ పెట్టగలిగితేనే ఈ యొక్క మా యొక్క అసంతృప్తికి సంతృప్తి మిగులుతుంది. ఈ వర్గీకరణని వెనక్కి తీసుకోండి. కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తోంది. కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తోంది. తప్పకుండా మీ యొక్క వర్గీకరణ నిలుపుదల చేసి ఈ రోజున మాకు న్యాయం చేయమని కోరుతూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై